హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పూణేలో ఉన్న శ్రీ స్వామినారాయణ టెంపుల్కి వెళ్తున్నాం. ఇది పూణేలో టాప్ విజిటింగ్ ప్లేస్ అంట ఒకటి. సో ఇది ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తున్నాం. చూద్దాం దాన్ని మీరు కూడా నాతో పాటు. టెంపుల్ చూడడానికి చాలా బాగుంటుందంట. సో లోపలికి వెళ్ళి మీకు చూపిస్తా టెంపుల్ ఎలా ఉంటుందో. ఇప్పుడైతే టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. చూసుకోవచ్చు మీరు టెంపుల్ ఎంత బాగుందో. మనం ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వాక్ చేయాలి టెంపుల్ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు టెంపుల్ ఎలా ఉందో చూపిస్తా. మొబైల్ అలో లేదు అని చెప్పారు మరి. చూద్దాం అక్కడికి వెళ్ళాక లోపల వీడియో తీయడం కుదురుతుందో లేదో, పర్మిషన్ ఇస్తారో లేదో చూద్దాం. మనమైతే ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం, టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. చూడండి వే అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి టెంపుల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు టెంపుల్ ఎంత బాగుందో. లోపలికి వెళ్ళి చూద్దాం టెంపుల్ ఎలా ఉంటుందో ఏంటి అన్నది. శ్రీ స్వామినారాయణ స్వామి గారి ఒరిజినల్ నేమ్ వచ్చేసరికి ఘన్శ్యామ్ పాండే. 18th సెంచరీలో స్వామినారాయణ గారు జన్మించారు. ఇక్కడ టెంపుల్ నిర్మాణం వచ్చేసరికి February 19th 2017లో పూణేలో నిర్మించారు టెంపుల్. ఈ టెంపుల్ నిర్మాణానికి వచ్చేసరికి రాజస్థాన్ పింక్ స్టోన్ అండ్ రెడ్ స్టోన్ యూజ్ చేశారంట. టెంపుల్ చూడడానికి చాలా బాగుంది. మొబైల్ అయితే లోపలికి అలవ్ లేదంట. అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం మొబైల్ లోపల తీసుకెళ్ళి వీడియో మీకు చూపించడానికి. ఇక్కడ పర్మిషన్ అడిగి చూద్దాం ఏమంటారు. ఫస్ట్ అయితే లేనే లేదంటున్నారు పర్మిషన్ కూడా. సో ఒకసారి అడిగి చూద్దాం లోపలికి పర్మిషన్ ఉందో లేదో. మొబైల్లో తీసుకెళ్ళాలి. మీరైతే టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ చూసి ఎంజాయ్ చేసేయండి. అవుట్ సైడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూసుకోవచ్చు మీరు కూడా ఎంత బాగుందో టెంపుల్. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనం వెళ్ళిపోయి వీడియో అయితే ట్రై చేద్దాం. బయట వ్యూ చూసారు ఎంత బాగుందో టెంపుల్. రెయిన్ పడుతుంది టెంపుల్ చూడడానికి చాలా బాగుంది. పర్మిషన్ అడిగాము, పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అసలు ఇవ్వనంటే ఇవ్వనంటున్నారు. తెలియకుండా అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాము. చూసుకోవచ్చు మీరు కూడా టెంపుల్ అయితే ఎంట్రన్స్ ఎంత బాగుందో. ఇప్పుడైతే మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. మ్యాక్సిమం నేనైతే కవర్ చేశాను లోపల. అసలు పర్మిషన్ అయితే లేదు. చెక్ చేస్తున్నారు మొబైల్ యూజ్ చేస్తున్నారా లేదా అని ఎవరన్నా. చాలా కష్టంగా అయితే వీడియో అయితే రికార్డ్ చేసాము. భయం వేసింది చాలా, ఎక్కడ చూస్తారో ఏమన్నా అంటారేమో అని. ఇప్పుడైతే మ్యాక్సిమం అయితే కవర్ చేశాను నేను. ఇప్పుడు స్టెప్స్ దిగిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఇంకో టెంపుల్ ఉంటుందంట. అది కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను కవర్ చేయడానికి. కుదిరితే మాత్రం రెండు కలిపి మీకైతే పోస్ట్ చేసిస్తాను నేనైతే. ఇప్పుడైతే మనము ఆ సెకండ్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోయి లోపలికి అయితే వెళ్దాం. మనం అయితే మ్యాక్సిమం ట్రై చేద్దాం వీడియో లోపల కూడా కవర్ చేయడానికి. అది కూడా ఇప్పుడైతే మనం అయితే అక్కడికైతే వెళ్ళిపోదాం పదండి. చూడండి మీరు కూడా బయట నుంచి టెంపుల్ ఎంత బాగుందో. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం సెకండ్ గేట్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. లోపల వీడియో అయితే తీయడానికి ట్రై చేద్దాం. కూడా మ్యాక్సిమం అయితే కవర్ చేసేసాను. చాలా అంటే చాలా కష్టంగా అయితే కవర్ చేసాం సీక్రెట్గా. ఇప్పుడైతే నేనైతే వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. మీకైతే వీడియో నచ్చే ఉంటుంది అయితే అనుకుంటున్నాను నేనైతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.